ఎస్ఐఆర్ 2026లో ఫామ్ సమర్పించకపోతే మీ ఓటు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకు తప్పనిసరిగా అందజేయాలి. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితా పోలింగ్ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మీ బూత్కు సంబంధించిన బిఎల్ఓ వివరాలను గ్రామ, వార్డు సచివాలయంలో తెలుసుకోవచ్చు. 2025 ఓటరు జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో పరిశీలించవచ్చు. మీ బూత్కు సంబంధించిన 2025 ఓటరు జాబితా పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. 2002 జాబితాతో మీ పేరు మ్యాపింగ్ అయిందో లేదో బిఎల్ఓ ద్వారా తెలుసుకోవచ్చు. 2025 ఓటరు జాబితాలో మీ పేరు, ఫోటో, చిరునామా వివరాలు సరిచూసుకోవాలి. 2025 ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వెంటనే బిఎల్ఓ దృష్టికి తీసుకెళ్లాలి. 2002 జాబితాలో పేరు లేకపోయినా అవసరమైన పత్రాలతో ఓటు హక్కు కొనసాగించుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులందరి పేర్లు 2025 ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. 2025 ఓటరు జాబితా ఆధారంగానే ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుంది. బిఎల్ఓ చేసిన మ్యాపింగ్ వివరాలను బిఎల్ఏ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ ఓటు భద్రతకు తొలి అడుగు 2025 ఓటరు జాబితాలో మీ పేరు ధృవీకరించుకోవడమే. డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన వెంటనే మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ బూత్ బిఎల్ఓ వివరాలను సచివాలయం లేదా స్థానిక ఎన్నికల అధికారుల వద్ద తెలుసుకోండి. ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే వెంటనే బిఎల్ఓను సంప్రదించండి. బిఎల్ఓ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ పంపిణీ చేస్తారు. 2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తారు. 2002 జాబితాలో పేరు మ్యాపింగ్ అయితే కేవలం ఫోటో, సంతకంతో ఫామ్ సమర్పిస్తే సరిపోతుంది. 2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోతే అదనపు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ప్రభుత్వం గుర్తించిన 13 రకాల పత్రాల్లో ఏవైనా 2 పత్రాలు సమర్పించొచ్చు. ఓటరు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యులు ఫామ్ సమర్పించొచ్చు. ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించకపోతే ఓటు తొలగించే అవకాశం ఉంది. డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత 15 రోజుల్లో అభ్యంతరాలు చెప్పొచ్చు. డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు లేకపోతే వెంటనే ఈఆర్ఓ లేదా బిఎల్ఓను సంప్రదించాలి. కొత్త ఓటరు నమోదు కోసం ఫామ్ 6 ఉపయోగించాలి. మరణించిన లేదా డూప్లికేట్ ఓట్ల తొలగింపుకు ఫామ్ 7 ఉపయోగించాలి. పేరు, చిరునామా, ఇతర వివరాల మార్పులకు ఫామ్ 8 ఉపయోగించాలి. ఒకే చిరునామాలో అసాధారణంగా ఎక్కువ మంది ఓటర్లు ఉంటే ధృవీకరణ జరుగుతుంది. ఆధార్, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికెట్, విద్యా ధృవీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయి. 1/7/1987కు ముందు జన్మించిన వారు తమ జనన వివరాలు నిరూపించే పత్రం ఇవ్వాలి. 2/12/2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రుల ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలి. ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా పాత ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఓటు జాబితాలో ఉందో లేదో డ్రాఫ్ట్ లిస్టు విడుదలైన వెంటనే పరిశీలించాలి. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే నోటీసులను నిరంతరం గమనించాలి. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ గడువులోపు బిఎల్ఓకు అందజేయాలి. ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.